బిర్యానీ తినడం అంటే ఒక కలబ్బా. ఎంత తిన్నా తినాలనిపించేది. అసలు ఈ బిర్యానీ ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి హ్యాట్సాప్ అబ్బా. ఎందుకంటే చాలామందికి చాలా ఇష్టమైనది బిర్యానీ. ఎంత పేదవాడైనా ఈ బిర్యానీ తింటాడు, ఎంత ధనవంతుడైనా ఈ బిర్యానీ తింటాడు. కాకపోతే ఆ ఎపీరియన్స్, నేను ఇక్కడ నా షాప్లో నేను తింటున్నా, ఆ హోటల్లో తింటాడు, ఇంకోడు అమెరికాలో తింటాడు, బాగా ఉంటే ఫ్లైట్లో తింటాడు, ఎవడికి నచ్చిన దగ్గర ఆడ తింటాడు. కానీ తినే తిండి మాత్రం ఒకటే, వెళ్ళే రూట్ మాత్రం ఒకటే. సో ఫ్రెండ్స్, మొత్తం చికెనే, తగ్గేదేలే. అర్థమవుతుందా? నేనైతే ఇంత క్వాంటిటీ కంఫర్ట్ పొట్లాలు వచ్చేస్తాయి చూస్తారా, బాగానే గుండెలు అయితే వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకటే మాట, ఎప్పుడు కూడా మీకు తినాలి అనిపిస్తే ఇంట్లో చేసుకుంటాబ్బా, చక్కగా చేసుకోండి. నువ్వు ఎంత క్వాంటిటీ ఆయిల్ వేస్తావో అన్నీ ఫ్రెష్గా వేస్తావు, నీకు ఈరోజు ఎంత తినాలో ఏంటి అన్నీ ఎంతకు సరిపోయిందో అంత మీరు వేసుకొని క్వాంటిటీగా వండుకుంటారు, చక్కగా తినేస్తారు, ఫినిష్ చేసేస్తారు. అదే బయట అనుకోండి, ఈరోజు 100 మంది బిజినెస్ అనుకోండి, 50 మంది వచ్చారు అనుకో, 50 మంది ఫుడ్ ఏం చేస్తాడు నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చక్కగా వండించుకొని తినండి. బయట ఫుడ్స్ మాత్రం వద్దండి, నేను చెప్తున్నా. నెలకు ఒకసారి వండించుకోండి బిర్యానీ, రోజు తినకూడదు, స్టమక్ పెరిగిపోతుంది. సో మంత్లీ ఒకసారి అయితే సరిపోతుంది. వేరే లెవెల్ అబ్బా. మీకు నోరు ఊరిపోతుంది కదా, అలానే ఉంటుంది. చాలా 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 బాగుండేది చూసారా అమ్మా. ఎంత తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, తినండి. దేవుడు మనకి ఎందుకు పుట్టించాడంటే బాగా తినాలి, ఏంటి బాగా కష్టపడాలి, నచ్చిన ఫుడ్ తినాలి. ఓకేనా? ఫుడ్కి మాత్రం వెనకాడకండి అయ్యా. ఏంటి ఉన్నది ఒకటే లైఫ్. బాగా డబ్బున్నాడు ఇలా తినలేడు, మళ్ళాంటి మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఇలా తినగలుస్తాం. ఓకే? సో ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే, మా నాన్న ఎప్పుడు ఒకటే అంటుంటాడు, గుడ్డులా కష్టపడాలి, రాజులుగా తినాలని. సో ఫ్రెండ్స్, దాని అర్థం నువ్వు ఎంత కష్టపడు, ఫుడ్ విషయంలోకి వస్తే రాజులా తిను. ఎందుకంటే చివరికి మనం మోసుకెళ్ళేది ఇదే. సో ఫ్రెండ్స్, అలానే హోటల్లో వాళ్ళు వెళ్తున్నారు, పక్కింటి వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ ఎదురింటి వాళ్ళు వెళ్తున్నారు, స్టైల్గా వెళ్ళి ఒక 20 రూపాయలు ట్రిప్ ఇచ్చి బిర్యానీ ఆర్డర్ చేసి, ఒక బిర్యానీ ఎవరికి చాలుతాడు, కొంచెం కొంచెం వేస్తాడు. ఎందుకు ఫ్రెండ్స్ మనకు అలాంటివి? 100 రూపాయలు చికెన్ తెచ్చుకొని వండించుకొని ఒక గ్లాసు బియ్యం